ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి నేను చెప్పబోయి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఈ గురువుగారు అంజనం వేసి ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి పరిష్కారం చూపిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవిక శక్తి కలిగినటువంటి గురువుగారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీ సమస్యలన్నీ తొలగించుకుని ఆనందంగా సంతోషంగా ఉండండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీకు ఇష్టమైన వారిని తలుచుకుని ఇక్కడ ఉన్న 2 పువ్వులలో ఒక పువ్వునైతే తాకమ్మా. వారు నీ గురించి ఏమనుకుంటున్నారో, వారి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో అన్నీ కూడా చెబుతాను తల్లి అని అయితే మన బాబాగారు అంటున్నారండి. మీరు ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మీకు ఇష్టమైన వారి పేరుని మనసులో తలుచుకుని ఓం సాయిరామ్ అని అనుకుని మీకు ఇష్టమైన వారిని తలుచుకుని ఇక్కడ ఉన్న ఒక పువ్వునైతే మీరు ఎంచుకోండి. మీకోసం ఎలాంటి సందేశం ఉంది, అలాగే వారి మనసులో ఎలాంటి మాటలు ఉన్నాయి, మీ గురించి వారు ఏమనుకుంటున్నారో ఈ రోజైతే స్వయంగా ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి. అప్పుడే మీ మైండ్ అనేది చాలా పాజిటివ్గా ఉంటుంది. మీ మైండ్ కూడా చాలా రిఫ్రెష్గా ఉంటుంది. కాబట్టి మీరంతా మంచిగా తీసుకోండి. అన్నీ కూడా పాజిటివ్గా ఉంటాయన్నమాట. లేదు, ఇది మాకు కనెక్ట్ అవ్వట్లేదు అని అనుకుంటే కనుక మీకు మీరుగా నిర్ణయాలు తీసుకోండి. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మొదటగా అయితే తెలుపు రంగు పువ్వండి. మీరు ఎవరి గురించి అయితే మనసులో అనుకుని ఎవరి కోసం అయితే ఈ పువ్వుని తాకారో ఆ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. ఆ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే, తనైతే ప్రతి క్షణము కూడా మిమ్మల్ని తలుచుకుంటూ ఉన్నారు. మీ రూపాన్ని మదినిండా నింపుకుని మీ పేరుని తలుచుకుంటూ ఉన్నారు. వారి ఆలోచనల్లోనే మీరు తిరుగుతూ ఉన్నారు. అలాగే ఆ వ్యక్తి మీ గురించి చాలా మంచిగా ఆలోచిస్తున్నారు. మీరు ఈ సంబంధంలో చాలా ముఖ్యమని వారు అనుకుంటూ ఉన్నారు. మీ వైపు నుండి పూర్తి ప్రయత్నం ఉంది అని ఆ వ్యక్తికి తెలుసు. మీరు చాలా మంచి వ్యక్తి అని, మీరు సంబంధాన్ని నిజాయితీగా నిర్వర్తిస్తారు అని, ఎదుటి వ్యక్తికి సంతోషాన్ని ఇవ్వటానికి, వారి ముఖంపై చిరునవ్వు తెప్పించటానికి మీరు కారణంగా ఉండాలి అని కోరుకుంటారు. మీ స్వభావం ఏమిటి అంటే, మీకు ఎంతవరకు సాధ్యమో ఎదుటి వ్యక్తికి సాయం చేస్తారో, మంచి ప్రేమను కూడా ఇస్తారు. ఈ విషయాలన్నీ కూడా వారికి తెలుసు. మీ గురించి వారి మనసులో మంచి ఆలోచన కూడా ఉంది. మీరు ఏదో ఆలోచిస్తున్నారని, మనసులో ఒక నిర్ణయం తీసుకున్నారని, మీ జీవితంలో చాలా ముఖ్యమైన నిర్ణయం కోసం ఆలోచిస్తున్నారని ఈ వ్యక్తికైతే అనిపిస్తుందండి. మీ మనసులో ఈ సమయంలో గందరగోళం ఉంది అని, మీరు విషయాలను నిర్ణయించలేకపోతున్నారు అని, గందరగోళంతో ఆలోచనలు చేయలేకపోతున్నారు అని, ఈ విధంగా అయితే మీకు ఏమీ అర్థం కావటం లేదు. అలాగే మీ హృదయం మాట మీరు వినాలా, మీ మనసు మాట వినాలా, ఏం చెయ్యాలో సతమతమవుతున్నారు. కానీ మీరు మాత్రం మీ హృదయం మాట వినాలి అని అనుకుంటున్నారు. మనసు చెప్పేది మీరు చేయలేరు. ఎందుకంటే మీరు మీ హృదయంతో ప్రతి పని కూడా చేస్తూ ఉంటారు. ఎవరి గురించైనా పని ఉంటే మీరు మీ మనసుని ఉపయోగించడానికి ఇష్టపడరు. ఎందుకంటే మనసును ఉపయోగిస్తే ఆ సంబంధంలో నిజాయితీ ఉండదు అని మీరు భావిస్తారు. ఆ సంబంధం అనేది నిస్వార్థంగా ఉండదు. ఎక్కడో ఒక చోట స్వార్థం చోటు చేసుకుంటుంది. ఏదైనా విషయంలో స్వార్థం జోడించబడితే ఆ సంబంధం ఒక లాభం కోసం ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ సమయంలో మీరు చూడవలసింది, తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మీరు ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మీ నిద్రని గందరగోళం చేశారు. ఎటు వెళ్ళాలో మీకు అర్థం కావటం లేదు. ఏ విషయం కోసమైతే మీరు ఇంత ప్రయత్నం చేశారో, ఆ సంబంధంలో ఎంత ఇచ్చారో, ఇప్పుడు దానికి బదులుగా మీకు ఎలాంటి సంతోషం లేదు.
కాబట్టి ఈ సంబంధం గురించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటున్నారు. ఇలా ఆలోచిస్తున్నారు. మీరు మీ జీవితంలో సమతుల్యతను కాపాడుకోలేకపోతున్నారు. మీ మనసు బాధపడుతుంది. ఈ సమయంలో ఏం చెయ్యాలో ఆలోచిస్తున్నారు. ఇవన్నీ కూడా మీ వ్యక్తి మీ గురించి ఆలోచించే ఆలోచనలు. ఈ వ్యక్తి ఈ సంబంధం గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే, మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఎలాంటిదైనా స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, ఆ బంధం ఏమిటో మీకు తెలుసు. కాబట్టి మీరైతే ఆ విషయంతో కనెక్ట్ చేసి చూడవచ్చు. మనం చూడబోతున్నాము ఈ వ్యక్తి సంబంధాన్ని ఎలాంటి దృష్టితో చూడబోతున్నారు అంటే చాలా పాజిటివ్గా ఉందన్నమాట. ఈ వ్యక్తికి మీ పట్ల ఒక విభిన్నమైన అభిప్రాయం ఉంది. అలాగే ఆకర్షణ ఉంది. వారికి అనిపిస్తుంది, ఎందుకు నేను ఎప్పుడూ కూడా ఈ వ్యక్తి గురించి ఆలోచిస్తున్నాను, ఎందుకు ఈ వ్యక్తి నా మనసు నుండి వెళ్ళటం లేదు, ఒక్క క్షణం కూడా నా ఆలోచన నుండి ఈ వ్యక్తి ఎందుకు వెళ్ళటం లేదు. కొన్నిసార్లు వారికి అనిపిస్తుంది, మీరు ఏదైనా మాయాజాలం చేశారేమోనని. ఆ తర్వాత మళ్ళీ ఇలా అనుకుంటున్నారు, ఇదేంటిలా ఆలోచిస్తున్నాను, అదేమీ అయి ఉండదు. కానీ 24 గంటలు ఒకే వ్యక్తి మనసులో తిరుగుతూ ఉంటే ఎక్కడో ఒక చోట మనసులో అనిపిస్తుంది, అసలు ఇలా ఎందుకు ఉంది అని. ఈ విషయం వెలుగులోకి వస్తుంది. ఈ సంబంధాన్ని ఈ వ్యక్తి అలాంటి దృష్టితోనే చూస్తున్నారు. ఈ సంబంధంలో మంచి భవిష్యత్తు ఉంది అని అనిపిస్తుంది. ఎందుకంటే మీ పట్ల ఎంతో ప్రేమ ఉంది. మీ పట్ల ఆకర్షణ ఉంది. శారీరక ఆకర్షణ కూడా ఉంది. ప్రేమ కూడా ఉంది. ఇష్టం ఉంది. అన్నీ ఉన్నాయి. వారికైతే ఇలా అనిపిస్తుంది, మీ ఇద్దరి సంబంధం ఈ జన్మకు సంబంధించింది కాదు. మీరు గత జన్మలో కనెక్షన్తో కలిసి ఉన్నారు అని, అలాగే ఈ జన్మలో కూడా ఉన్నారు అని, భవిష్యత్తులో కూడా కలిసి ఉంటారు, రాబోయే జన్మలో కూడా కలిసి ఉంటారు. ఈ వ్యక్తి ఈ సంబంధాన్ని చాలా పాజిటివ్గా అయితే చూస్తున్నారు. అలాగే ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నా సరే మీ జీవితం బ్రహ్మాండంగా ఉండబోతుంది అని అనుకుంటున్నారు. ఈ సంబంధంలో చాలా మంచి భవిష్యత్తునైతే అతను చూస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు, కోరుకుంటున్నారు. అలాగే డెవిల్ శక్తి కూడా ఉంది. ఒక రకంగా ఆలోచించండి. వారికి అనిపిస్తుంది, మీరు వారితో ఉంటే వారి జీవితం అద్భుతంగా ఉంటుంది అని. ఒక వ్యక్తి తన జీవితంలో కోరుకున్న విధంగా ఉంటుంది అని. చాలా పాజిటివ్గా ఉంది. మీ గురించి వారి మనసులో చాలా అంటే చాలా పాజిటివ్గా ఉంది. మీరు వారితో ఉంటే వారి జీవితంలో ఎటువంటి లోటు ఉండదు. ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. అలాగే ఆ వ్యక్తి తదుపరి అడుగు ఏమిటో మీరు ఆ వ్యక్తిని దృష్టిలో ఉంచండి. ఆ వ్యక్తిని మనసులో ఉంచుకుని యూనివర్స్ని అడగండి. వారు తర్వాత ఏం కోరుకుంటున్నారో అర్థం చేసుకోండి. మీరు ఎంత శ్రద్ధగా నమ్మకంతో ఇది వింటారో తప్పకుండా వారు మనసులో కనెక్ట్ అవుతారు. ఇలా చేస్తే తప్పకుండా మీకు కనెక్ట్ అవుతుంది. ఆ వ్యక్తి తదుపరి అడుగేమిటో ఇప్పుడు తెలుసుకుందాము. తను అటువైపు నుంచి ఒక అడుగు ముందుకు వేయాలి అని ఆశపడుతున్నారు. మీ వైపుకు రావాలి అని కోరుకుంటున్నారు. కానీ ఏదో ఒకటి మీ సంబంధం మధ్య జరిగింది. మూడో వ్యక్తి అయి ఉండవచ్చు, లేదంటే ఒక వ్యక్తి వల్ల అయితే మీ ఇద్దరి మధ్య కూడా గొడవలు అయి ఉండవచ్చు. తదుపరి చర్యలు ఈ వ్యక్తి అయితే తీసుకోవాలి అని కోరుకుంటున్నారు. కానీ తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే పదే పదే కొన్ని విషయాలు తన మనసుని బాధిస్తున్నాయి. వారి జీవితంలోంచి వెళ్ళిపోయిన ఎవరైనా సరే వ్యక్తి అయినప్పటికీ ఆ వ్యక్తి ఇంకా వారి జీవితంలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నారు. వారు ఆ వ్యక్తిని బాగా గుర్తు చేసుకుంటున్నారు. లేదా ఇప్పుడు తన జీవితంలో లేని వ్యక్తి గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటారు. రాబోయే కొన్ని వారాల్లో ఈ వ్యక్తి ఎలాంటి చర్యలు తీసుకోవడం కనిపించడం లేదు. కానీ ఆ తరువాత విషయాలు చాలా మంచిగా, చాలా పాజిటివ్గా కనిపిస్తున్నాయి. ఈ వ్యక్తి మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తారు. కాకపోతే కొంచెం సమయం పడుతుంది. మీ ఇద్దరి భవిష్యత్తు ఏమిటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. 3 ఆఫ్ వాట్స్ శక్తి అయితే ఇప్పుడు వచ్చిందనమాట. అలాగే ఈ సంబంధంలో అయితే చాలా త్వరగా ఫలితాలైతే కనిపించబోతున్నాయి. మంచి భవిష్యత్తు అయితే మీకు రాబోతుంది. ఇంకా చాలా విషయాలైతే మీరు చూశారు, అర్థం చేసుకున్నారు. మీ హృదయం కూడా విరిగిపోయింది. కానీ మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. మొదట ఈ వ్యక్తి అన్ని విషయాలను మీకు వ్యక్తం చేస్తారు. వారి మనసులో ఉన్నవారిని బాధించిన విషయాలను మీకు చెప్పటానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ ఈ విషయాలు మీ ముందుకు వస్తే వారిని వదిలేసి వెళ్ళిపోతారేమో అని అయితే వారు భయపడుతున్నారు.
కొన్ని విషయాలు చెప్పడం చాలా ముఖ్యం. మీరు ఏ సంబంధం అనుకున్నా సరే, ఆ సంబంధం ఎంత కఠినమైనదైనా సరే, ఎంత పెద్దదైనా సరే, ఆ వ్యక్తి దానిని చెప్పడానికి ప్రయత్నిస్తారు. అలాగే ఆ వ్యక్తి మీతో కొత్త సంబంధం ఏర్పరచుకుంటారు. అలాగే మీకు కొన్ని విషయాలు ఆ వ్యక్తి చెప్పినప్పుడు మీ హృదయం విరిగే అవకాశం కూడా ఉంది. అందుకే కొన్ని వారు దాచిపెడుతున్నారు. అలాగే ఈ వ్యక్తి సంబంధంలో ఏమీ దాచకూడదు అని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ వ్యక్తి మీపై చాలా మంచి ప్రేమను కలిగి ఉన్నారు. వారు చేసిన తప్పులు లేదా దాచిన విషయాలు ఎలాగైనా సరే మీతో చెప్పాలి అని అనుకుంటున్నారు. ఆ తరువాత మీ ముందు వారు చెబుతారు. మీరే నిర్ణయం తీసుకోండి. మీరే న్యాయం చేయండి. ఈ సంబంధంతో ఏం చేయాలి అనుకుంటున్నారో అది చెయ్యండి. ఎందుకంటే ఈ వ్యక్తి మీ నుండి ఏదీ కూడా దాచాలి అని అనుకోవటం లేదు. అన్నీ కూడా చెప్పాలి అని అనుకుంటున్నారు. అలాగే మీ భవిష్యత్తు చాలా మంచిది. కానీ 1-2 నెలలలో ఈ విషయం గురించి మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఒక మార్పు అనేది వచ్చినప్పుడు, జీవితం మారినప్పుడు, ఒక సర్కిల్ పూర్తయి కొత్త సర్కిల్ ఏర్పడుతుంది. అది కొంచెం సమయం తీసుకుంటుంది. ఆ సమయంలో చాలా విషయాలు, చాలా మార్పులు కనిపిస్తాయి. ఆ వ్యక్తికి చెడ్డగా అనిపిస్తుంది. అతని హృదయం విరిగిపోతుంది. అప్పుడు వారికి అనిపిస్తుంది, ఈ వ్యక్తి ఇలా ఎలా చేయగలరు? కాబట్టి అర్థం చేసుకోండి. కొంత మార్పు వచ్చినప్పుడు, కొంత ప్రారంభం జరిగినప్పుడు దానికి ముందు కొంచెం బాధగానే ఉంటుంది కదా. ఎలా అయితే ఒక బిడ్డ జన్మించే ముందు ఆ బిడ్డకి ఎంత బాధ ఉంటుందో కదా, ఆ తల్లి ఎంత బాధపడుతుందో కదా, అలాంటి విషయాలు ఎన్నో జరుగుతాయి. కాబట్టి ఏదైనా కొత్త ప్రారంభం జరిగేటప్పుడు కాస్త బాధగానే ఉంటుంది. మీ సంబంధం గురించి కూడా ఇలాగే ఆలోచించండి. పాజిటివ్గా ఉండండి. మీరు ఈ వ్యక్తిని జీవితంలో ఉంచాలి అనుకుంటే అది మీ నిర్ణయం. వారు చేసిన తప్పులను మీ ముందు ఉంచుతారు. ఏదీ కూడా దాచరు. ఇక ఆలోచించవలసింది మీరే. ఈ వ్యక్తి ఎలాంటి విషయాలను మీ దగ్గర దాచాలి అని అనుకోవటం లేదు. అన్నిటినీ మీకు చెప్పి ఒక నిర్ణయం తీసుకోవాలి అని అయితే వారు అనుకుంటున్నారు. ఇక మీకు సరైందే చెయ్యండి. ఖచ్చితంగా వారు కూడా మీకు ఎప్పుడూ తోడుగా ఉంటారు. ఫ్రెండ్స్, ఇదేనండి తెలుపు రంగు పువ్వు తాకిన వారికి. ఇప్పుడు ఎరుపు రంగు గులాబీ తాకిన వారి గురించండి. ఇక ఎరుపు రంగు గులాబీ తాకిన వారికి ఏం జరగబోతుంది, ఏ వ్యక్తిని మనసులో అనుకుని ఈ గులాబీని తాకారో, మీ సంబంధం గురించి, మీరు ఆలోచించే వ్యక్తి గురించి తెలుసుకుందామండి. ఈ వ్యక్తి మీ గురించి ఏమి ఆలోచిస్తున్నారు, వారి హృదయంలో మీ గురించి ఏమి ఉంది, సంబంధం గురించి ఆలోచన ఏమిటి, తదుపరి అడుగు ఏమిటి, సంబంధం యొక్క భవిష్యత్తు ఏమిటి, ఇవన్నీ విషయాలు తెలుసుకోవటానికి మనమైతే ముందుకు వెళ్దామండి. తను చాలా మంచిగా మంచి ఆలోచనలతోటి మీ ముందుకైతే రాబోతున్నారండి. ఆ వ్యక్తిని దృష్టిలో ఉంచుకోండి. వారి ముఖాన్ని ఊహించుకోండి. ఇక వారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే, వారి మనసులో ఏం ఆలోచిస్తున్నారు అంటే, మీరు కొంచెం నిస్వార్థంగా ఉండే వ్యక్తి అని, మనసు అనేది ఇష్టం వచ్చినట్లుగా చేసే వ్యక్తి అని, చాలా అమాయకత్వం అయిన వ్యక్తి అని, హృదయం మాట వినేటట్లుగా చూస్తారు అని, దీనివల్ల కొన్నిసార్లు మీ జీవితాన్ని ప్రమాదంలో పడవేస్తారు. మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, ఎవరి మాట కూడా వినరు. మనసుకి ఇష్టం వచ్చినట్లుగా చేసే స్వభావం మీది అని, చాలా మనోహరమైన స్వభావం అని అయితే వారు అనుకుంటున్నారు. ఒక అమాయకమైన పసిపిల్లాళ్ళ మీరు ఉంటారు అని, తల్లి ఎంత చెప్పినా వినని పసిపిల్లవాణిలా ఉంటారు అని అయితే వారు అనుకుంటున్నారు. మీరు చాలా తెలివైన వ్యక్తి. శత్రువులపై విజయం సాధించడం మీకు బాగా తెలుసు. అలాగే మీరు జీవితాన్ని చాలాసార్లు 0 నుండి ప్రారంభించి ఉంటారు. ఎన్నో నష్టాల్ని భరించారు, మళ్ళీ ప్రారంభించారు. మీకు ట్రావెలింగ్ చాలా ఇష్టం. స్నేహితులతో కలిసి తిరగడం చాలా ఇష్టం. మీ స్వభావం గురించి చెప్పాలి అంటే, మీరు చాలా మనోహరమైన వ్యక్తి. హృదయం పరిశుద్ధంగా ఉంటుంది. మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తారు. ఎవరి గురించి ఏమైనా చెడుగా అనిపించినా సరే వెంటనే చెప్పేస్తారు. ఈ కారణంగానే చాలామంది మీతో చెడుగా మాట్లాడుతూ ఉంటారు. ఈ విషయాల గురించి ఆ వ్యక్తి మీతో చెబుతూ ఉంటారు. ఇలా మాట్లాడవద్దు, నిన్ను ఎవరైనా ఏమైనా అంటే నాకు బాధగా ఉంటుంది అన్నా, కానీ మీరు మాత్రం మీ మనసుని నియంత్రించుకోలేరు. మీకు నచ్చినట్లుగా చేస్తారు అనైతే వారు అనుకుంటున్నారు. మీరైతే అందరికీ సంతోషాన్ని పంచడం మీకు ఇష్టం. మీరు ఆనందంగా ఉండటం ఇష్టం. టెన్షన్గా ఉండటం అస్సలు ఇష్టముండదు.
మీ చుట్టూ ఏర్చపడేవారు ఉన్నారు. మీ విషయాల గురించి వారికి బాగా తెలుసు. అలాగే మీరు జీవితంలో ఏదైనా సాధించాలని మీ మనసులో గట్టి సంకల్పం ఉంది. కోరికలు కూడా ఉన్నాయి. మీరు మీ జీవితంలో చాలా కష్టపడి ఉన్నారు. ఒక్కొక్కసారి ₹1 కోసం బాధపడ్డ రోజులు ఎన్నో ఉన్నాయి. ఇకపై మీకు స్ట్రగుల్ చేయటం అస్సలు ఇష్టం లేదు. మీ జీవితంలో డబ్బు చాలా ముఖ్యమైనది. ఈ విషయాల గురించి వారు ఆలోచిస్తున్నారు. ఇక మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి ఆ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకుందామా? ఈ వ్యక్తి ఇప్పుడు వారి సంబంధం గురించి, వారి ఆలోచనల గురించి తెలుసుకోవాలి అంటే ప్రస్తుతం ఈ వ్యక్తి ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోవటం లేదు. వారి జీవితంలో కొన్ని విషయాలైతే ఉన్నాయి. వాటిని మీ ముందు బహిరంగంగా చెప్పరు. ఇప్పుడు చెప్పాలని కూడా అనుకోవటం లేదు. మీరైతే ఈ వ్యక్తితోటి భవిష్యత్తులో సంబంధం కొనసాగించాలి అని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతానికి ఇప్పుడైతే వారు మీ సంబంధం గురించి ఆలోచించటం లేదు. వారి జీవితంలో అయితే కొన్ని విషయాలు జరిగాయి. వారైతే ఇప్పుడు వివాహం, సంబంధం, రిలేషన్షిప్ గురించి అయితే ఆలోచించటం లేదు. వారైతే ఏదో ఒక సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఏదైనా జరిగిన తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు అని అయితే అనుకుంటున్నారు. ఇప్పుడైతే ఈ సంబంధం గురించి ఎటువంటి పాజిటివ్ లేదు. కాబట్టి మీరు నిరాశపడవద్దు. మీ వయసు చిన్న వయసే. 21, 22, 23 ఈ వయసు కావచ్చు. చాలా చిన్న వయసే. ఈ వయసులో కొంతమంది తన కెరియర్ గురించి ఆలోచిస్తారు. సీరియస్గా రిలేషన్లోకి వెళ్ళలేరు. ఈ సమయంలో రిలేషన్షిప్ గురించి ఎక్కువగా సీరియస్గా ఉండలేరు. ఎందుకంటే బ్రేకప్లు, మళ్ళీ రిలేషన్లు, మళ్ళీ బ్రేకప్లు ఇలా జరుగుతూ ఉంటాయి. అలాగే వారి జీవితంలో మీకంటే ముందు ఒకరు ఉన్నారు అని, వారితో చాలా గాఢమైన సంబంధం ఉండేది అని, ఆ వ్యక్తితో హృదయపూర్వకంగా కలిసి ఉన్నారు. కానీ ఆ వ్యక్తి మోసం చేసి వెళ్ళిపోయారు. కానీ ఆ వ్యక్తి ఆలోచనలు తనలో ఇంకా ఉన్నాయి. వారిని బాధిస్తున్నాయి. వారు చేసిన మోసం కానీ, ప్రేమ కానీ ఇప్పటికీ వారి మనసు నుండి వెళ్ళలేదు అని అయితే వారు అనుకుంటున్నారు. ఈ వ్యక్తి మీతో కనెక్ట్ అయ్యారు అని మీకు తెలుసు. వారు కూడా కోరుకుంటున్నారు. ఒక సమయం వస్తుంది, అప్పుడు మీతో కలిసి ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారు. కనీసం మీరు 3 నెలలు సమయం వేచి ఉండాలి. ఒకవేళ ఈ వ్యక్తి మీకు దూరం కాకూడదు అని అనుకుంటే ఇప్పుడు ఈ సంబంధం యొక్క భవిష్యత్తు ఏమిటో మనం తెలుసుకుందాము. ఇప్పుడు మీకు అన్నీ అర్థమవుతాయి. మీరు మీ జీవితంలో నిర్ణయం తీసుకోగలరు. ఈ వ్యక్తి గురించి యూనివర్స్ మనకు ఇలా చెబుతుంది. మీ ఇద్దరి భవిష్యత్తు ఏమిటి అంటే ఇక మీ ఇద్దరి జీవితం కొంచెం ముందుకి మూవ్ అవ్వబోతుంది. చాలా పాజిటివ్గా అయితే ఉంది. ఈ వ్యక్తితో మీరు సంబంధం కోరుకుంటే మీ భవిష్యత్తు అనేది చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది. అలాగే మీరు కాస్త వేచి చూడవలసి ఉంటుంది. భవిష్యత్తు అనేది చాలా మంచిగా ఉంటుంది. మంచి జడ్జిమెంటు ఇవ్వబోతుంది. ఈ వ్యక్తి అయితే మీకు అస్సలు అన్యాయం చేయరు. ఈ వ్యక్తి ఒకరిని మనసులో ఉంచుకుని తన ప్రేమ గురించి మీతో అస్సలు మాట్లాడరు. వారు ఎవరినైనా వదిలేస్తే హృదయం నుండి, మనసు నుండి వెళ్ళిపోయేదాకా వేచి ఉండి తర్వాత ముందుకు వెళతారు. ఎవరినైనా మనసులో పెట్టుకుని మిమ్మల్ని అస్సలు ప్రేమించరు. మీపై ప్రేమ అనేది చాలా నిజాయితీగా, పవిత్రంగా, స్వచ్ఛంగా ఉంటుందన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. మిమ్మల్ని అయితే వారు ఎంతో గొప్పగా ప్రేమిస్తూ ఉంటారు. మీరు లేకపోతే వారి జీవితమే లేదు అన్నట్టుగా వారు అనుకుంటూ ఉంటారు. మీ గురించి ఆశపడుతూ ఉంటారు. మిమ్మల్ని అయితే ఒక దేవతలా పూజిస్తూ ఉంటారు. అంత కనెక్ట్ అవుతారు వారైతే మీకు. అలాంటి ప్రేమ మీకు దొరకటం వలన, అలాంటి వ్యక్తి మీ జీవితంలోకి రావటం వలన మీ జీవితం ఎంతో గొప్పగా మారిపోతుంది. ఎంతో సంతోషంగా ఉంటారు. సో ఫ్రెండ్స్, విన్నారు కదండి. రెండవ గులాబీ, ఎరుపు రంగు గులాబీ తాకిన వారి గురించి అయితే మనం తెలుసుకున్నాం కదండి. మరి ఈ వీడియో మీకు కనెక్ట్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.